హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. తిరుమల తిరుపతి పార్ట్ 4. ఈరోజు నేను ఉదయం 7 గంటలకి శ్రీవారి మెట్ల గుండా కొండపైకి చేరుకున్నానండి. నేను కొండపైకి వచ్చేసరికి 10 అయ్యింది. అయితే 1 అవర్‌లో చేరుకునే వాళ్ళు ఉన్నారు, 2 అవర్స్‌లో చేరుకునే వాళ్ళు ఉన్నారు, 3 అవర్స్‌లో చేరుకునే వాళ్ళు ఉన్నారు. నాకు మాత్రము 3 అవర్స్ పట్టింది. కొంచెం నేను హెల్తీగా ఉంటాను గాబట్టి కొంచెం స్లోగా నడిచాననమాట. ఒక దగ్గర మాత్రం కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపిస్తే కొంచెం సేపు కూర్చుండిపోయాను. అందుకనేసి నాకు మొత్తం 3 అవర్స్ పట్టిందండి. కాకపోతే నేను ఓపికగా వచ్చాను. కంగారు పడుకుంటూ రాలేదు. ఎందుకంటే ఎలాగో నాకు 9:00 ఉందండి దర్శనము. అందుకనేసి నేను ఓపికగా వచ్చాననమాట. కంగారు పడి మళ్ళీ హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకనేసి హ్యాపీగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చానండి. ఏ ప్రాబ్లమ్ లేకుండా ఏడుకొండలవాడి దయ వల్ల నేను సేఫ్‌గా కొండపైకి మాత్రం చేరుకున్నాను. అయితే నాకు 9:00 ఉందని చెప్పాను గదా! వరకు నేనేం చేయను అనేసి కొండపైన చాలా గుళ్ళున్నాయండి. ఆ గుళ్ళను ఒకసారి చూసేసొద్దాము. వెళ్ళిన ప్రతిసారి ఎళ్తూ ఉంటాను. అయినా మళ్ళీ ఎళ్ళాలనిపిచ్చింది. అందుకనేసి బయలుదేరాను. టాక్సీ మాత్రం మాట్లాడుకున్నానండి. అక్కడ చెప్పడం మాత్రము 1900 చెప్తున్నారు. ఒక 6 ప్లేసెస్ చూపిస్తారు మనకి. టాక్సీ అతనితో కొంచెం బేరం చేసుకొని 1500కి ఒప్పించుకున్నానండి. ఒప్పించుకొని బయలుదేరాను. ఇక్కడ కావాలనుకుంటే మనము బసెస్‌లో కూడా వెళ్ళొచ్చు. కొండపైన బసెస్ గూడా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే మనము కొంచెం ఓపికగా ఉండాలనమాట. బస్‌లో వెళ్తే మాత్రం ఏంటంటే, మనం ఎంతసేపు కావాలంటే మనం అంతసేపు ఉండొచ్చనమాట ఒక్కొక్క గుడి దగ్గర. బస్ వాళ్ళేమొచ్చి మనల్ని ఎక్కండి, ఎక్కండి అని అనరు. ఈ టాక్సీలో గాని, జీప్‌లో గాని వెళ్ళామనుకోండి వాళ్ళు కొంచెం కంగారు పెడతారు. ఒక 2 టెంపుల్స్ వరకైతే ఓపికగా ఉంటారు. ఆ తర్వాత తొందర రండి, తొందర రండి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకొక ట్రిప్‌కెళ్తే ఇంకొక 1500 వస్తాయి గదా! అలా అనేసి తొందర రమ్మని చెప్తారు. అక్కడికి ఫస్ట్ మేము వెళ్ళింది వేణుగోపాల స్వామి ఆలయంకెళ్ళామండి. అక్కడ చూసారు గదా! ఒక గాంధీజీ వేషం వేసుకొని ఒకతను నుంచున్నాడు. మనం గుడిలో నుంచున్నాడండి. కొంచెం లోపలికి నడవాలండి. ఆ నడుస్తుంటే 2 పక్కల చూడండి ఫుల్లు షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ తినుబండారాలున్నాయి. ఇంకా తర్వాత లేడీస్‌కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి. శారీస్ కూడా దొరుకుతున్నాయి. అలాగే చిన్న పిల్లలకు కావాల్సిన బట్టలు గూడా ఉంటున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇంకా సౌరాలు, ఈ కడియాలు చూస్తున్నారు గదా! రాగితో తయారు చేయించుకుంటున్నారు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేస్తున్నారు. తిరుమల కొండపై ఉన్న ఈ పవిత్రమైన వేణుగోపాల స్వామి ఆలయము ఇక్కడ శ్రీకృష్ణుడు తన వేణువుని మోగిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయము ప్రశాంతతకు ప్రతీక. ఇక్కడికి వచ్చాక మనసు పూర్తిగా శాంతిగా మారిపోతుంది. నిజంగానేనండి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రము మనసు మొత్తము ప్రశాంతంగా, మైండ్ కూడా చాలా రిలాక్స్‌గా అయ్యింది నాకైతే. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే మన జీవితంలో ఆనందము, శుభము నిండిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన స్థలంలో భక్తితో మనస్ఫూర్తిగా నా కోరికను స్వామివారికి వేణుగోపాల స్వామి తప్పకుండా నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఆకాశగంగకి చేరుకున్నామండి. ఇది తిరుమల కొండ మధ్యలో ఉన్న పవిత్రమైన ఆకాశగంగ. ఇక్కడ నీరు స్వయంగా దేవలోకం నుంచి వస్తుందనేసి నమ్ముతారు. శ్రీవారి అభిషేకానికి ఉపయోగించే ఈ తీర్థము ఎంతో పవిత్రమైనది. ఈ జలధారను చూస్తే మనసు భక్తితో నిండిపోతుంది. ప్రతి చుక్కలోనూ దైవిక శక్తి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని, మనసుకు ప్రశాంతత వస్తుందని భక్తుల విశ్వాసము. ఈ పవిత్రమైన స్థలంలో నమస్కరిస్తూ శ్రీవారి కృప అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనము ఎక్కడైనా ఎళ్తుంటే టెంపుల్‌కి పైకి ఎక్కాల్సొస్తుంది కదా! ఇక్కడ మాత్రము డౌన్‌లోకెళ్ళాలనమాట. లోయ లోపలికే ఉంటుంది. చాలా బావుంటుంది గ్రీనరీ. అసలు నిజంగా అద్భుతమండి. అక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చాలా కోతులుంటాయండి. కొంచెం చూసి జాగ్రత్త. మనం కవర్ ఏమైనా పట్టుకొని ఎళ్తుంటే లాగేసుకుంటాయి. కొంచెం చిన్న పిల్లలుంటే మాత్రం భయపడతారు. కొంచెం చూసుకోండి. చూడండి ఇక్కడ లోతులో వస్తున్నాయన్నమాట వాటరు. అందరూ ఎళ్లి అలా కొంచెం మొహం పైన చల్లుకోవడము, చేతులు కడుక్కోవడము లేదా తాగడం చేస్తున్నారు. కాళ్ళు మాత్రం కడుక్కోకండి. మంచిది కాదు గదా! ఎందుకు అంటే అది దేవలోకం నుంచి వస్తున్న వాటర్‌ని మనము కాళ్ళు పెట్టి అపవిత్రం చేయకుండా మంచిగా మనం కళ్ళకద్దుకొని తాగామనుకోండి అదే మనకు ప్రసాదము.
చూడండి చాలా బాగుంది. ఎంత బాగున్నాయి చూడండి. నిజంగా ఈ ప్లేస్‌కెళ్ళిన తర్వాత చల్లగా అనిపించిందండి. అసలు భలే ఉంది అసలు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నిజంగా ఎవ్వరికీ తెలీదండి. అందుకే దైవలోకం నుంచి వస్తుందనేసి ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఆకాశగంగ నుండి బయలుదేరి పాప విమోచనంకి చేరుకున్నాము. ఇది తిరుమల కొండపై ఉన్న ఇంకొక పవిత్రమైన స్థలము. దీని పేరే పాప వినాశనము. పేరు తగ్గట్టుగానే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు వినాశనం అవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ తీర్థం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ జలధారలో దైవిక శక్తి నిండి ఉందని భక్తులు నమ్ముతారు. తిరుమల యాత్రలో ఈ స్థలానికి ప్రత్యేకమైన స్థలం కేంద్రంగా భావిస్తారు. భక్తులు ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి స్నానం చేసి శ్రీవారి ఆశీస్సులు పొందుతారు. నిజంగా ఇక్కడ మాత్రము చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం వెళ్ళి దాని కింద నుంచుంటే నీళ్ళు పైనుంచి పడుతూ ఉంటాయి. వాటర్ ఫాల్స్ లాగా అనుకోండి. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. చుట్టూ మాత్రము గ్రీనరీ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ డ్యామ్ కూడా ఉంది. అక్కడ వర్షాకాలం అయితే వర్షాలు పడ్డప్పుడు బాగా వాటర్ కూడా వస్తుందంట. నిజంగా సూపర్ అండి ఈ ప్లేసు. చాలా మంచిగా అనిపిస్తది. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేశాననమాట. ఈసారి మాత్రం కొంచెం సైలెంట్‌గా ఉన్నాను. ఊరికే ఇలా నీళ్ళు చల్లుకున్నాను తలపైన. లేదంటే లాస్ట్ ఇయర్ అయితే మొత్తం మా ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి మేము బట్టలు తీసుకెళ్ళకపోయినా కూడా అలాగే తడిచిపోయాననమాట. కొంతసేపు స్నానం చేసేసి మళ్ళీ అవే బట్టలతో తడి బట్టలతోనే వచ్చేసాను. ఈసారి మాత్రం నేనేం చేయలేదు. ఊరికే కడుక్కొని వచ్చేసానండి. నాకు భలే అనిపిస్తుంది ఈ ప్లేస్ మాత్రము. నిజంగా ఇక్కడ స్నానం చేస్తే మాత్రం పాపాలు తొలగిపోతాయని భక్తులు నిజంగా నమ్ముతారు. అలాగే ఇక్కడ ఒక ఆలయం ఉంది చూడండి. ఈ ఆలయంలో ఎప్పుడూ రష్ ఉంటారండి. ఈ టైంలో వెళ్ళినా కూడా నిజంగా ఎప్పుడు ఫుల్గా రష్ ఉంటారు. బయలుదేరి మరి ఒక అద్భుతమైన స్థలాన్ని చేరుకున్నానండి. అదే శ్రీవారి పాదాలండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. ప్రశాంతంగా ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా! నిజంగా వీటి మధ్యలో వెళ్లి నించుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు మాత్రము. నిజంగా అక్కడ కూర్చున్నా కూడా మైండ్ అంతా రిలాక్స్‌గా ఉంటుందండి. ఫోటోస్ షూట్ చేసుకోవడానికి మాత్రం సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఆరతులు పెట్టొచ్చు. మనం దీపం వెలిగించొచ్చు. అలాగే కొబ్బరికాయలు కూడా అదే ప్లేస్‌లో కొట్టాలండి. శ్రీవారి పాదాలు కొన్ని స్టెప్స్ ఎక్కితే మనకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నారో. అందరూ శ్రీవారి పాదాలని దర్శించుకోవడానికి బయలుదేరారు. ఇది తిరుమలలో ఉన్న పవిత్రమైన శ్రీవారి పాదాలు. స్వామివారు మొట్టమొదటి భూమిపై అడుగుపెట్టిన స్థలము ఇదే అని నమ్మకం అన్నమాట అందరికీ. ఇవి పవిత్రమైన పాదాలను దర్శించుకోవాలంటే స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నంత పుణ్యం అంటారు. ఇక్కడ నిలబడి చూస్తే మనసుకు భక్తితో నిండిపోతుంది. ఆనందంతో మాటలు కూడా రావండి. నిజంగా చెప్తున్నాను. అంత అద్భుతంగా ఉంటుంది. స్వామివారి పాదాలను చూస్తే అలా అని చూస్తూ ఉండిపోతామనమాట. కాకపోతే తోసేస్తారు జనాలు అక్కడి నుంచి. మనకు చూసే అంత టైం ఉండదు. అలాగే అక్కడ చూడండి వ్యూ ఎంత బావుంటుందంటే నిజంగా కొండపైకి ఎక్కాము. అందులోనూ మళ్ళీ శ్రీవారి పాదాలు చూడాలి అనుకుంటే మళ్ళీ స్టెప్స్ ఎక్కాలన్నమాట. అక్కడి నుంచి మనకు వ్యూ చూస్తే
సూపర్‌గా కనిపిస్తుందండి. చాలా సూపర్‌గా ఉంటుంది. చూడండి శ్రీవారి పాదాలని మీరు కూడా దర్శించుకోండి. స్వామివారు కృప మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవింద. శ్రీవారి పాదాల దగ్గర నుంచి అతి దగ్గరలోనే ఉంటుందండి శిలాతోరణము. ఇది తిరుమలలో ఉన్న ప్రకృతి సృష్టించిన అద్భుతమైన శిలాతోరణం. అద్భుతమైన శిలాతోరణం అని ఎందుకంటున్నానో చెప్తాను వినండి. లక్షల సంవత్సరాల క్రితము సహజంగా ఏర్పడిన ఈ రాయిని తోరణము అంటారు. దైవిక శక్తి ఒక ప్రతీకలా అనిపిస్తుంది. ఇది సాధారణము రాయి కాదు. ఇది ప్రకృతి మరియు భగవంతుడు కలయిక. ఈ శ్రీవారి పాదాల దగ్గరగా ఉన్న ఈ శిలాతోరణము తిరుమల యాత్రలో ప్రత్యేకంగా చూడవలసిన స్థలము. ఇక్కడికొచ్చి చూస్తే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ 2 కొండలు కనిపిస్తున్నాయి గదా! ఆ కొండలు చూడండి కొంచెం ఇలా టచ్ అవుతున్నట్టు ఉన్నాయన్నమాట. గుమ్మం తగులుతున్నట్టుగా. అదే శిలాతోరణం అంటారండి. అలాగే పక్కన కొంచెం పక్షులను, నెమిలిలను అవన్నీ కూడా పెట్టారన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి అక్కడ చక్ర తీర్థం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఈ తీర్థాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ పవిత్రమైన జలంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రశాంతత, ప్రకృతి అందాలు మనసుకు అపారమైన శాంతిని ఇస్తాయి. ఈ పవిత్రమైన స్థలంలో నమస్కరిస్తూ శ్రీవారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడికి చాలా స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఎంత లోపలికెళ్తామో అంత కిందికి కూడా లోయలోకి దిగాలన్నమాట. చూడండి అందుకనేసి ఇంకా నేను లోపల వరకు చూడండి ఎంత వెళ్ళలేకపోయాను. గ్రీనరీ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి నేను బయలుదేరి వెంగమాంబ అన్న ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చేసానండి. ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్‌నూన్ అయ్యింది. నాకు బాగా ఆకలేస్తుంది. ఇంకా స్వామివారి ప్రసాదం తీసుకోవాలి అనేసి నేను లైన్‌లో నుంచున్నాను. క్యూ మాత్రం ఫుల్‌గా ఉందండి. చాలా పెద్దగా అనిపించింది. నాకు స్వామివారి ప్రసాదం లభిస్తుందా లేదా అనుకున్నాను. స్వామివారి కృప లేనిదే నేను ఇంత దూరం రాలేను కదా! స్వామివారి కృప ఉంది కాబట్టే నాకు అన్నీ ఎలా జరగాల్సినయి అలా జరిగిపోతూ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు గదా! అన్నప్రసాదం కౌంటర్‌లో ఈ పెయింటింగ్ నిజంగా మహా అద్భుతం అండి. ఎవరు వేశారో గానీ నిజంగా వాళ్ళ కాళ్ళకి మాత్రం దండం పెట్టుకోవాలనిపించింది. చాలా అద్భుతంగా ఏసిండ్రు. ఇక్కడ చూసిన తర్వాత లోపలికి వెళ్ళానండి. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాను. నిజంగా కడుపు నిండిపోయిందండి. ఇంకా చాలురా బాబు ఇంకా తినలేను అన్నట్టుగా అనిపించిందండి. అంత అమృతంలా ఉంటుంది స్వామివారి ప్రసాదము. ఇక్కడికి ఎన్ని లక్షల మంది వచ్చినా స్వామివారి అన్నప్రసాదం తప్పకుండా లభిస్తుంది. తర్వాత కోనేరులో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనానికి బయలుదేరానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వరాహస్వామి ఆలయము. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని రక్షించిన స్థలం ఇదే అని భక్తుల విశ్వాసము. తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే శ్రీనివాసుని దర్శించుకోవాలని సాంప్రదాయము ఉంది. అయినా కూడా చాలా మంది తెలియక చేసిన తప్పనమాట. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ముందు ఏంటంటే కొండపైకి రాగానే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మేము కూడా అలాగే వెళ్ళామన్నమాట. తర్వాత అక్కడ నుంచి బస్ ఎక్కి ఎస్ఎస్‌డి టోకెన్ దర్శనం ఉంటది కదా! మాకు దర్శనం టైమింగ్ వచ్చి 9:00 ఉందండి. అయితే ఆ రోజు కొంచెం రష్ తక్కువగా ఉన్నారని ముందుగానే వదిలేస్తున్నారని చెప్పారు. అందుకనేసి మేము 6:00కి కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళిపోయామన్నమాట. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసరికి మేము బయటికి 11:30 అయిందండి. స్పెషల్‌గా రూమ్ ఏం తీసుకోలేదండి ఈసారి. అందుకనేసి అక్కడ మాడ వీధుల్లో అందరూ పడుకుంటున్నారు. మేము కూడా అక్కడే పడుకున్నామన్నమాట. నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా సూపర్ అండి. ఆ భగవంతుడి సన్నిధిలో పడుకోవాలంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలనిపించిందండి నాకైతే.
ఇక్కడ చూడండి మార్నింగ్ 4:00 అవుతుంది. అందరూ ఎంత హాయిగా నిద్రపోతున్నారో. స్వామివారి సన్నిధిలో ఉంటే అండి చీకు, చింత ఏమీ ఉండదండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతా స్వామివారే చూసుకుంటారన్న ఆలోచనతో వాళ్ళందరూ హ్యాపీగా బయట పడుకున్నారు. అలాగే మేము లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి లడ్డూలు కూడా తీసేసుకున్నాము. తీసుకొని అక్కడి నుంచి వచ్చి స్వామివారికి టెంకాయ, ఆరతి సమర్పించుకున్నాము. తిరుమలలో నా ప్రయాణం మొత్తము చూపించానండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గోవిందా గోవిందా.